యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. కుమారుల యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, గర్భఫలం అన్నది దేవుడిచ్చు బహుమానం. నేటి సమాజంలో చూస్తుంటే ఎంతోమంది తల్లిదండ్రులకు బిడ్డలు లేదని ఎంతో కృంగి కృషించిపోతున్నారో తెలుసా? నేడు సమాజంలో చాలా వరకు ఇటువంటి స్థితిలో ఎంతోమంది అల్లాడిపోతున్నారు. ప్రార్థన చేయి, దేవుడు తప్పక నీకు సంతానాన్ని దయచేస్తారు. సంతానం లేదని నీవు ఓపికతో ఉండాలి, ప్రార్థించాలి. విశ్వాసముతో పట్టు విడవక దేవుడు నీకు ఇచ్చేంత వరకు ప్రార్థించాలి. అంతేకాని నీ భార్యను హింస పెట్టడము, నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడే భర్తలు కొంతమంది ఉంటున్నారు. అలా ఉండకూడదు. మరి కొంతమంది అయితే సంతానం కలగలేదు అని భార్యను విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకుందామా అని సిద్ధపడే వారు కూడా చాలా వరకు ఉంటున్నారు. భర్తగా అది నీకు ఏమాత్రమూ మంచిది కానే కాదు. నీ బాధ్యత ఏమిటి? నీవును ఇసాకు వలె ప్రార్థించాలి. దేవుడు నీ ప్రార్థనను దేవుడు తప్పక ఆలకించి నీకు తగు సమయమందు నీకు బిడలను దేవుడు అనుగ్రహిస్తారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. ఒకవేళ బిడలు కలిగిన భార్యాభర్తలుగా మీరుంటే దేవుడు ఇచ్చిన ఆ బహుమానాన్ని భద్రంగా కాపాడాలి. ఆ బహుమానం పట్ల దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతిరోజు నీవు తల్లిగా బిడల కొరకు పట్టు విడవక ప్రార్థించాలి. బిడలు నిద్రపోయిన తర్వాత వారి తలపై చేతులుంచి వారి కొరకు నీవు భారముతో కనీసం 10 నిమిషాలైనా ప్రార్థించు. మళ్ళీ వారు ఉదయం నిద్ర లేవక మున్పే నీవు లేచి వారి కొరకు ప్రార్థించు. ఈ రోజంతయు నీ చెంత నా బిడలను సమర్పిస్తున్నానయ్యా, ఆ బిడ చుట్టూ మీరు అగ్నికంచి వేయండి. ఏ దుష్టుని ఆకర్షణ ఆ బిడను చొరబడనివ్వకుండా బిడను మీరు కాపాడండి అయ్యా. విచిత్తానుసారంగా ప్రవర్తించుటకు బిడ్డకు మీరు నేర్పుము తండ్రి అని దేవుని చెంత ఆ బిడ్డను సమర్పించి చూడు. నీవు ఊహించు వాటికంటేనో అడుగు వాటికంటేనో అత్యధికంగా నీ బిడ్డలు దీవింపబడతారు. అంతేకాని సమయాన్ని వృధా చేయడము ఏమాత్రం మర్చిపోకూడదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా. అలా దేవుడు నీ చేతికి ఇచ్చిన ఆ బహుమానాన్ని మరిచే కృతజ్ఞత లేని వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఒకవేళ ఇంతవరకు తెలుసో తెలియక సమయాన్ని వృధా చేసి బిడలు ఎట్లో ఉంటారులే, నా పనులు నేనుంటాను అని నిర్లక్ష్యంతో పనులతో మునిగిపోయి బిడల విషయంలో ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావా? వద్దు నా సహోదరి సహోదరులారా. ఈ రోజులో 1-2 పిల్లలను ఆత్మీయంగా క్రమశిక్షణలో పెంచడం చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉంటున్నాం. ప్రతి బిడ కొరకు ప్రార్థించాలి, భారముతో నీవు ప్రార్థించాలి. అప్పుడే వారు ఆశీర్వదింపబడదు. ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను బలంగా ఉన్న నీవు వారి కొరకు ప్రార్థించే తీరాలి. అది నీ యొక్క బాధ్యత. నీ బిడలకు ఓ ఆత్మీయ తల్లిగా ప్రార్థన పరురాలుగా మాదిరిగా నీవు ఉండలేకపోతుంటే బిడలు రేపు ఎలా దేవునికై వారు సమర్పింపబడిన సంతానంగా ఉందురు? దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆ బిడల యొక్క వంతు వారు పనిచేయాలంటే నిన్ను చూసే రేపు నీ బిడలు అలా దేవునికై సమర్పింపబడుదురు. అంతేకాని నీవు నిర్లక్ష్యంతో బిడలను పట్టించుకోకుండా బిడలకు కావలసినంత అందిస్తాను, బిడలకు కావలసినంతవని నేను చేస్తాను, కానీ ప్రార్థన విషయంలో మాత్రము నేను అలా ఉండిపోతాను అని నీవు ఉంటే బిడలను నీవు తీర్చిదిద్దలేవు. ఎన్ని ఆశీర్వాదాలు లోకపరంగాను నీవు అందించినా ఒక ఆత్మీయ తల్లిగా బిడలకు దేవుని నీవు రుచి చూపిస్తేనే ఆ బిడలు ఈ లోక ఆకర్షణను, ఈ లోక సంబంధాన్ని తప్పింపబడుదురు. దేవుని యొక్క కాపుదలతో వారు దేవుని చెంత చేరువారుగా ఉంటారు. ప్రతి విషయానికి బిడలు దేవుని చూసే విధంగా దేవుని పరిచయం చేయి.
చిన్న వయసు నుంచే వారికి దేవుని పరిచయం చేయి. ఏ విషయంలోనూ ఏది కావాలన్నా తల్లిదండ్రులను అడగక మునుపే దేవుని అడిగి పొందుకోవాలా, దేవుని అడగాలి, దేవునికి చెప్పుకోవాలా తన సమస్యను. దేవుడు తీర్చగలడు అని దేవుని అని నీవు దేవుని పట్ల వారికి ఆ యొక్క ప్రేమను, రుచిని నీవు చూపించాలి. అలా నీవు చిన్న వయసులో వారికి చూపిస్తున్న ఈ యొక్క ఆశీర్వాదపు శిక్షణ వారిని ఎంతో గొప్ప స్థాయికి చేరుస్తుంది. అంతేకాని లోక సంబంధమైన ముచ్చటలతో అందచందాలలో పడి నీ బిడ్డల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయకు. ఈరోజు నీ బిడ్డలు ఏమై ఉన్నారో అది దేవుడు నీకిచ్చిన బహుమానం. నీ బిడ్డలను ఏ రీతిగా నీవు తీర్చిదిద్దాలి అనుకుంటున్నావో అది దేవునికి తిరిగి నీవు ఇచ్చు బహుమానంగా భావించు. నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది కనుక ఒక్కసారి ఆలోచించి బిడ్డల కొరకు ప్రార్థించు. తల్లి తండ్రిగా కలిసి ప్రార్థించండి. ఏక మనసు కలిగి బిడ్డల పట్ల బాధ్యత కలిగి ప్రార్థించండి. నీ బిడ్డలు గొప్ప స్థాయికి దేవుడు ఎదిగిస్తారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.